అరే ఇంటర్ చదివే ప్రతి స్టూడెంట్‌కి ఒక బంపర్ ఆఫర్ చెప్తున్నానురా! ఏంటి ఈ ఆఫర్ అంటావా? ఇది ఎవరి కోసం అంటే ఎఫ్‌సెట్ ఎగ్జామ్ రాస్తారు కదా! తెలంగాణ అయినా పర్లేదు, ఏపీ అయినా పర్లేదు. ఎవరైనా ఏపీ ఎఫ్‌సెట్ గాని, తెలంగాణ ఎఫ్‌సెట్ గాని రాసేవాళ్ళు ఉంటే వాళ్ళకైతే ఈ ఆఫర్ అయితే ఖచ్చితంగా నచ్చుద్దిరా! ఏమీ లేదు. సింపుల్‌గా చెప్పాలంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే 299కి ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే నియర్లీ 2,00,000 వరకు వస్తది. బట్ బెనిఫిట్ కూడా ఉంటది. నీకు హెల్ప్ అయ్యే విధంగా బెనిఫిట్ కూడా ఉంటది. సో, సింపుల్‌గా 299 ఇన్వెస్ట్‌మెంట్ అనుకో, 2,00,000 ప్రాఫిట్ అనుకో. ఆ విధంగా ఉంటది. సో, ఏంటి సార్ ఈ ప్రాఫిట్టు, ఇన్వెస్ట్‌మెంట్‌లు ఏంటి సార్ కొత్తగా చెప్తున్నారు అంటే, కొత్తగా కాదురా! నీకు తెలిసే ఉంటది. మన గురించి 'రుద్ర టెస్ట్ సిరీస్' గురించి తెలిసే ఉంటది. సో, ఇంకా కొంతమంది టెస్టుల గురించి తెలియలేదు. ఇప్పుడు ఎందుకు నేను ఈ పాయింట్ చెప్తున్నానంటే, ఇది ఎఫ్‌సెట్ ఎగ్జామ్ యొక్క ప్రీషియస్ టైమ్. సో, చాలామంది స్టూడెంట్సు టెస్ట్‌ల గురించి రాయాలి, టెస్ట్‌ల గురించి చూస్తున్నారనమాట. అంటే కామెంట్స్ కూడా పెడుతున్నారు. సార్ మేము మాకు టెస్ట్ ప్రీవియస్‌గా మాక్ టెస్ట్ జరిగితే మా ఎగ్జామ్ అనేది చాలా బాగా రాయగలము. అవును. వాళ్ళు చెప్పింది కూడా నిజమే. మాక్ టెస్ట్‌లు ముందు రాస్తే ఎఫ్‌సెట్ ఎగ్జామ్‌కి వెళ్ళే వాళ్ళు ముందు మాక్ టెస్ట్‌లు రాస్తే ఒక క్లారిటీ ఉంటది. లైక్ టైమ్ మేనేజ్‌మెంట్‌ని బేస్ చేసుకొని గాని, లేదు అంటే సబ్జెక్ట్ ఎంతవరకు వచ్చింది, ఏ టాపిక్స్ ఎలా అడుగుతున్నారు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మాక్ టెస్ట్ మీద డిపెండ్ అవుతాయి. సో, ఎక్కువ మంది స్టూడెంట్సు ఈ ప్రీషియస్ టైమ్‌లో ఏం ట్రై చేస్తున్నారంటే మాక్ టెస్ట్‌లు రాయడానికి ట్రై చేస్తున్నారురా. మేబీ నువ్వు కూడా అలాగా మాక్ టెస్ట్‌లు రాయడానికి ట్రై చేస్తే, మనకి 'రుద్ర టెస్ట్ సిరీస్' అనేది ఉందిరా. సో, 'రుద్ర టెస్ట్ సిరీస్' ఎలాగుంది సార్? ఎక్కడుంటది సార్? అంటే ఏమీ లేదు. నువ్వు ఏమీ లేదురా జస్ట్ మన మన ఛానల్ పేజ్ ఓపెన్ చెయి. ఇదిగో మన ఛానల్ పేజ్. ఎగ్జాంపుల్‌గా మనం పీడబ్ల్యూ ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం. తెలంగాణ అయితే తెలంగాణ ఛానల్ ఓపెన్ చెయి. సో, పీడబ్ల్యూ ఆంధ్రప్రదేశ్‌ది ఛానల్ పేజ్ ఓపెన్ చేస్తే ఇక్కడ చూడు డిస్క్రిప్షన్‌లో కనబడుతుందా? ఇలాగా ఇది డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి ఇలాగ కొద్దిగా కిందకొచ్చావా? ఇక్కడ చూడు 'రుద్ర ఏపీ ఎఫ్‌సెట్ టెస్ట్ సిరీస్' అని కనబడుతుంది. అదే తెలంగాణ వాళ్ళకనుకోరా 'రుద్ర టీజీ ఎఫ్‌సెట్ టెస్ట్ సిరీస్' అని కనబడుతది. ఓకేనా? సో, నువ్వు ఈ లింక్‌ని క్లిక్ చేస్తే, ఆ లింక్ అనేది డైరెక్ట్‌గా పీడబ్ల్యూ యాప్‌లోకైతే తీసుకెళ్ళిపోద్దిరా. పీడబ్ల్యూ యాప్‌లోకి తీసుకెళ్ళిపోద్ది. నువ్వు పీడబ్ల్యూ యాప్‌ని ముందుగానే ఇన్‌స్టాల్ చేసేసుకొని నువ్వు లాగిన్ అయిపోయి రెడీగా ఉన్నావు అంటే, ఇది లింక్ క్లిక్ చేయగానే డైరెక్ట్‌గా 'రుద్ర టెస్ట్ సిరీస్‌లోకి ఎళ్ళిపోతావు. ఇలా వచ్చేస్తది. సార్ ఓకే. బానే ఉంది. ఇది మాక్ టెస్ట్‌లు రాయడానికి హెల్ప్ అవుతది అన్నారు. అసల దీంట్లో ఏమేమి మాక్ టెస్ట్‌లున్నాయి సార్? ఏమేమి టెస్ట్‌లున్నాయి సార్? అంటే నువ్వు ఏమేం టెస్ట్‌లు రాయాలనుకుంటున్నావురా? ఇదిగో ఫిజిక్స్ టెస్ట్ రాయాలి అనుకుంటున్నావు. ఫిజిక్స్‌లో 11థ్ క్లాస్ అంతటికి కలిపి ఒక టెస్ట్ ఉంది. రాయి. 12థ్ క్లాస్ అంతటికి కలిపి ఒక టెస్ట్ ఉంది. సో, అలాగా 11థ్ క్లాస్‌కి టెస్ట్ ఉంది. 12థ్ క్లాస్‌కి టెస్ట్ ఉంది. అండ్ 2 కలిసి ఒక ఫుల్‌గా అంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 2 కలిపేసి ఒక టెస్ట్ కూడా కండక్ట్ చేస్తున్నాం. ఏంటిది? ఫిజిక్స్. సార్ ఓన్లీ ఫిజిక్స్ అనుకుంటున్నావా? లేదు. కెమిస్ట్రీ అలాగుంది. మ్యాథ్స్ కూడా ఉంది. ఓకేనా? ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ నీకు సబ్జెక్ట్ లెవెల్‌లో టెస్ట్‌లు చేసుకోవచ్చు. ఓకే. నీకు ఫిజిక్స్ డౌట్ ఉంది అనుకో, ఫిజిక్స్ టెస్ట్ రాయి. ఎక్కడెక్కడ కాన్సెప్ట్‌లు క్లవర్ అయినాయో నీకు క్లారిటీ వచ్చేస్తది. అలాగే కెమిస్ట్రీ ఉంది. కెమిస్ట్రీ టెస్ట్ రాయి. ఎక్కడెక్కడ కాన్సెప్ట్‌లు ఉన్నాయో కవర్ అయిపోతాయి. అలాగ ప్రతీదీ కూడా టెస్ట్‌లు అయితే రాసుకోవాలి. అమ్మ బయాలజీ కూడా ఉందిరా. అంటే మీరు కొంతమంది బైపీసీ వాళ్ళుంటారు. బైపీసీ వాళ్ళకి డౌట్ వస్తది. అమ్మ బయాలజీ ఉంటదో ఉండదో అని. బయాలజీ కూడా ఉంది దీంట్లో. ఓకేనా? అండ్ ఇక్కడ ఈ టెస్ట్‌లు సబ్జెక్ట్ లెవెల్ టెస్ట్‌లనమాట. అంటే నువ్వు మ్యాథ్స్ కావాలితే మ్యాథ్స్, ఫిజిక్స్ కావాలంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ కావాలంటే కెమిస్ట్రీ అలా రాసుకునే టెస్ట్‌లవి. అవి కాకుండా ఇంకా ఏమి టెస్ట్‌లున్నాయి సార్ అంటే నీకు ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే 10 ఫుల్ లెంగ్త్ టెస్ట్‌లున్నాయిరా. 10 ఫుల్ లెంగ్త్ టెస్ట్‌లు. 10 ఫుల్ లెంగ్త్ టెస్ట్‌లు అంటే ఏంటనుకున్నావు? మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్నీ కలిపేసి ఒక టెస్ట్ పెడతా. అది ఫుల్ లెంగ్త్ టెస్ట్ అంటాం. అలాంటివి ఎన్నున్నాయి? ఒకటి అనుకుంటున్నావా? లేదు. నియర్లీ 10 ఫుల్ లెంగ్త్ టెస్ట్‌లున్నాయి. 10 పేపర్స్ అనుకో ఇంకా. నీకు సింపుల్‌గా చెప్పాలంటే నువ్వు ఎఫ్‌సెట్ ఎగ్జామ్ ముందుగానే 10 టైమ్స్ రాస్తున్నట్టురా. ఈ 10 ఫుల్ లెంగ్త్ టెస్ట్‌లు నువ్వు ప్రాక్టీస్ చేస్తే. ఎఫ్‌సెట్ ఎగ్జామ్‌కి ముందే 10 టైమ్స్ రాస్తున్నట్టు సింపుల్‌గా చెప్పాలి అంటే. ఓకేనా? సో, మరి ఈ టెస్ట్‌లన్నీ ఎక్కడ దొరుకుతున్నాయి? ఈ టెస్ట్‌లతో పాటుగా నీకు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ హెల్ప్ అవుతాయి. ఇది 2023 నుంచి 2025 మధ్యలో ఉండేటువంటి 9 ప్రీవియస్ పేపర్స్ కూడా దీంట్లో ఉన్నాయి. సో, ఒక్క మాటలో చెప్పాలంటే నీకు సబ్జెక్ట్ లెవెల్ టెస్ట్‌లు ఉన్నాయి, ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయి, ఫుల్ లెంగ్త్ టెస్ట్‌లు కూడా ఉన్నాయి. అన్నీ ఎంసీక్యూ మోడల్‌లో అడుగుతాడు కదా నీకు ఎగ్జామ్‌లో. సో, ఇయి కూడా ఎంసీక్యూ మోడల్‌లోనే ఉంటాయి. సో, ఇలాగా నువ్వు టెస్ట్‌లు ఎక్కడ పడితే అక్కడ నేర్చుకోకు, ఎక్కడ పడితే అక్కడ సెర్చ్ చేయకు. సింపుల్‌గా మన దగ్గరైతే ఉన్నాయి.
ఓకేనా? సో ఎక్కువ కాస్ట్ అనుకుంటావేమో, అస్సలు కాదురా. సో అస్సలు కాదు, జస్ట్ రూ. 299 మాత్రమే. నువ్వు ఈ రూ. 299తో ఈ రుద్ర టెస్ట్ సిరీస్ తీసుకుంటే ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. అమ్మ దీని మెయిన్ పర్పస్ కూడా చెప్తున్నాను రండి. నేను మెయిన్ పర్పస్ కూడా ఇది ఎందుకు పెట్టాము అంటే, స్టూడెంట్స్ చాలా మంది ఎక్కడో పడితే అక్కడ టెస్టులు తీసుకుంటున్నారు. బట్ ఏంటి అంటే ఆ టెస్టులు అనేవి ఎలాగుంటున్నాయి అనుకున్నారా? ఎఫ్సెట్ లెవెల్‌లో ఉండట్లేదు. సో స్టూడెంట్స్ ఆన్సర్ ఇచ్చేస్తున్నారు. కానీ ఎఫ్సెట్ లెవెల్‌లో ఉండకపోవడం వల్ల ఇబ్బంది పడిపోతున్నారు. ఓకేనా? సో ఇక్కడ నువ్వు రాసే ప్రతి టెస్టు కూడా ఎఫ్సెట్ లెవెల్‌లో ఉంటది. సో నువ్వు ముందుగానే ఒక్క మాటలో ఇందాక కూడా చెప్పాను కదా! నువ్వు ముందుగానే 10 టైమ్స్ టెస్టులు రాస్తున్నట్టు. ఎఫ్సెట్ ఎగ్జామ్ ముందుగానే 10 టైమ్స్ రాస్తున్నట్లు. అప్పుడు నువ్వు ఫైనల్‌గా ఈ 10 టైమ్స్ అయిపోయిన తర్వాత డైరెక్ట్‌గా ఎగ్జామ్‌కెళ్ళేటప్పుడు ధైర్యంగా ఎళ్ళొచ్చు. సో టైమ్ మేనేజ్‌మెంట్‌లు గాని, ఏ సబ్జెక్ట్ ఏ టాపిక్ నుంచి అడుగుతున్నాడు అన్నీ కూడా ఒక క్లారిటీ అయితే వచ్చేస్తది. అండ్ జస్ట్ రూ. 299 ఓకేనా? సో మాకు స్టూడెంట్స్‌కి హెల్ప్ చేయాలని ఇంత తక్కువ అమౌంట్‌లో పెట్టాం. ఓకే సార్, ఇదంతా టెస్టులు తీసుకున్నాం, బానే ఉంది. అంతా కూడా బానే ఉంది. సో టెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకా ఏంటి సార్ అంటే, టెస్టులు తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆఫర్ కూడా ఉందిరా. ఆఫర్ కూడా ఉంది. ఇందాక చెప్పాను గదా! ఇదిగో 299 ఇంటి 2,00,000 ఏంటి సార్ అంటావు గదా! సో ఏంటి అసలైనటువంటి ఆఫర్ అంటే, నువ్వు ఈ రూ. 299 పే చేసేసి రుద్ర టెస్ట్ సిరీస్ తీసుకుంటే, ఓకేనా? రుద్ర టెస్ట్ సిరీస్ అనేది నువ్వు తీసుకున్నావే అనుకో, నీకు 2,00,000 వరకు ఒక ఆఫర్ ఉందిరా. 2,00,000 వరకు. ఓకేనా? 2,00,000 వరకు ఒక ఆఫర్ ఉంది. ఏంటి అంటే, నువ్వు ఈ రుద్ర టెస్ట్ సిరీస్ తీసుకున్నాక నీది ర్యాంక్ అనేది ఎంసెట్‌లో ర్యాంక్ అనేది, ఓకేనా? టీజీ అయినా పర్లేదమ్మా, ఏపీ అయినా పర్లేదు. టీజీ అయినా, ఏపీ అయినా నీ ర్యాంక్ అనేది ఈ విధంగా వస్తే లైక్ 1-10 మధ్యలో వచ్చింది అనుకోరా. ఎంసెట్‌లో నీ ర్యాంక్ అనేది 1-10 మధ్యలో వస్తే నీకు నియర్లీ 2,00,000 ప్రొవైడ్ చేస్తాం. 2,00,000 అనేది నీకు ఇస్తాం. 2,00,000 నువ్వు రుద్ర టెస్ట్ సిరీస్ తీసుకోవాలి. ఓకేనా? రూ. 299కి చాలు. రూ. 299. సో ఈ రూ. 299 నువ్వు తీసుకుంటే, ఇన్వెస్ట్ చేస్తే, సింపుల్‌గా ఒక బిర్యానీది అనుకోరా. బిర్యానీ అమౌంట్ అనుకో. ఇది ఇన్వెస్ట్ చేస్తే నీకు ఆఫర్‌లు చూడు. ఆఫర్‌లు ఎలాగున్నాయో చూడు. ఎఫ్సెట్ ఎగ్జామ్‌లో నీకు 1-10 ర్యాంక్ వస్తే 2,00,000 వరకు వస్తదిరా. 2,00,000 వరకు వస్తది. అంటే అది కాకుండా ట్యాబ్ వస్తది. బ్యాచ్ రిఫండ్ కూడా అయిపోతది. బ్యాచ్ అమౌంట్ అనేది రిఫండ్ కూడా అయిపోద్ది. ఓకే. ఇది కొద్దిగా టాపర్స్ అయితే రప్పించొచ్చు. పర్లేదు. టాపర్స్‌కి గట్టిగా ట్రై చేస్తే 1-10 అనేది వచ్చేస్తది. అండ్ 11-100 అనేది కూడా కొంతమందికి వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయిరా. సో ఇదిగో 11-100 మధ్యలో వచ్చింది అనుకో, నీకు 1,00,000 ప్రొవైడ్ చేస్తా. 1,00,000 ఓకేనా? తక్కువ అమౌంట్ ఏం కాదు కదా! నువ్వు సింపుల్‌గా 299 పే చేస్తున్నావు. నీకు లక్కీగా 1-10 వచ్చింది అనుకో, 2,00,000 తీసుకెళ్తావు. లేదు 11-100 మధ్యలో వచ్చింది 1,00,000 వస్తది. ఎవరికి ఎంత ర్యాంక్ వస్తది అనేది చెప్పలేం. లక్కీగా రావచ్చేమో, ట్రై చెయి. సో నీకు కూడా రావచ్చేమో. జస్ట్ 299కే పెడితే నీకు లక్ ఉండి వచ్చేయచ్చేమో. వచ్చిందంటే ఏముంది, ఆఫర్ మంచి భలే ఉంది కదా! సో ఆ ఆఫర్ చూసుకో. 2,00,000 జస్ట్ రూ. 299ని బేస్ చేసి 1,00,000 11-100 మధ్యలో ర్యాంక్ వస్తాయి. అండ్ ట్యాబ్ కూడా ప్రొవైడ్ చేస్తాం రా. బ్యాచ్ రిఫండ్ కూడా ప్రొవైడ్ చేస్తాం. అండ్ 101 నుంచి 1000 మధ్యలో వస్తాయి. 101 నుంచి 1000 మధ్యలో వస్తే 10,000 రూపీస్ ఇస్తాం. అండ్ ట్యాబ్ ప్రొవైడ్ చేస్తాం. బ్యాచ్ రిఫండ్ కూడా ఇచ్చేస్తాం. ఓకేనా? సార్ ఇది ఎందుకు సార్ మాకింత ఆఫర్ ఎందుకిస్తున్నారు సార్ అంటే, ఒకటే మెయిన్ పాయింట్ రా. ఎవరైతే ఈ ర్యాంకుల్లో ఉన్నారో వాళ్ళు ఇన్ కేస్ పొరపాటున పూర్ స్టూడెంట్స్ అయితే వాళ్ళకి మేము ఏదైనా కొద్దిగా హెల్ప్ చెయ్యాలి అనేది మా మెయిన్ థాట్. ఓకేనా? ఇంత ర్యాంక్ వచ్చాడు అంటే ఖచ్చితంగా ఏంటి, ఒక మంచిగా చదివేటువంటి విద్యార్థి. సో అలాంటి స్టూడెంట్‌కి ఫైనాన్షియల్‌గా ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు అనేది మా ఇంటెన్షన్. సో అలాంటి ఫైనాన్షియల్‌గా ఎటువంటి ఇబ్బంది పడకూడదని మేము ఇలాగా ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తాం. అదే మా మెయిన్ ఇంటెన్షన్. ఓకేనా? రాంగ్‌గా తీసుకోకండి. మా మెయిన్ ఇంటెన్షన్ అది. ఫైనాన్షియల్‌గా వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఎలా సపోర్ట్ చేయాలి? ఈ విధంగా ర్యాంక్ వచ్చింది అంటే ఇది ప్రొవైడ్ చేద్దాం. 2,00,000 అంటే ఫర్దర్‌గా వాళ్ళు బీటెక్ చదివేటప్పుడు గాని ఏదో రూపంలో హెల్ప్ అవుతుంది. ఆ అమౌంట్ అనేది. ఓకేనా? ఇన్ కేస్ 1000-5,000 మధ్యలో వచ్చింది అంటే 5,000 రూపీస్ వస్తాయిరా. ట్యాబ్, బ్యాచ్ రిఫండ్. అండ్ ఇంకోటి కూడా చూసుకో, ఈ ర్యాంక్ అనేది 1,000 నుంచి 5,000 అనేది చాలా మంది స్టూడెంట్స్‌కి వచ్చేస్తది. చాలా మంది స్టూడెంట్స్‌కి వచ్చేస్తది. ఇన్ కేస్ నీకు కూడా వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉండొచ్చు. ఓకేనా? సో బట్ ఇది ఎవరికి ఇస్తామమ్మా ఈ అమౌంట్? ఓన్లీ రుద్ర టెస్ట్ సిరీస్ ఎవరైతే ఎన్రోల్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే.
ఓకేనా? అండ్ ఇంకా 5,000 నుంచి 10,000 మధ్య ర్యాంక్ వచ్చిందనుకో ట్యాబ్ రిఫండ్ రా. ఈ 5,000 నుంచి 10,000 ర్యాంకు ఈ పార్ట్ అయితే నువ్వు మీ ఫ్రెండ్స్‌లో కూడా చెక్ చేసేయొచ్చు. మీ ఫ్రెండ్స్‌లో కూడా వచ్చేయచ్చు ఈ లేయర్ అయితే. 5,000 అనేది మీ ఫ్రెండ్ ఈ ర్యాంకులు అనేవి ఈ 1,000 నుంచి 5,000, 5,000 నుంచి 10,000 నియర్లీ 1,000 నుంచి 10,000 లోపు మీ ఫ్రెండ్స్ సర్కిల్‌లో ఎవరికో ఒకళ్ళు తగులుతది. ఖచ్చితంగా చెప్తాను. సో నువ్వేం చేస్తావంటే వాళ్ళకి కూడా మీ గ్రూప్‌లో ఒకసారి షేర్ చేసేసావనుకోరా, వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేసుకున్నావనుకో వాళ్ళకి కూడా ఇది హెల్ప్ అవ్వచ్చు. ఫైనాన్షియల్‌గా మీ ఫ్రెండ్స్‌కి సపోర్ట్ చేయాలి. మీ ఫ్రెండ్స్ కాదు లైక్ అందరికి ఎవరైతే ఇలాగా ఎక్కువ ర్యాంక్ వచ్చి ఓకేనా ఫైనాన్షియల్‌గా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా మన సైడ్ నుంచి సపోర్ట్ చేయాలని ఈ ప్యాటర్న్ వచ్చింది. ఓకేనా? సో క్లారిటీ వచ్చేసింది కదరా. ఇది ఎవరికి ఇది ఓన్లీ రుద్ర టెస్ట్ సిరీస్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి. మరలా రుద్ర టెస్ట్ సిరీస్ ఎలా తీసుకోవాలో చెప్తున్నాను చూడు. ఏమీ లేదు, జస్ట్ సింపుల్గా నువ్వు మన ఛానల్ పేజ్ ఓపెన్ చేస్తే కనబడిపోతున్నా. ఛానల్ పేజ్ ఓపెన్ చేస్తే తెలంగాణ అయినా పర్వాలేదు, ఏపీ అయినా పర్వాలేదు. ఛానల్ పేజ్ ఓపెన్ చేసి ఇక్కడ లింక్స్ దగ్గరికి వెళ్తే డిస్క్రిప్షన్లో లింక్స్ దగ్గర చూసుకుంటే మనకి ఈ మోడల్లో కనబడుతుంది. ఓకేనా? సో ఇక్కడ రుద్ర ఏపీ వెబ్సైట్ టెస్ట్ సిరీస్ అని క్లిక్ చేయగానే డైరెక్ట్గా మన పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఈ విధంగా కనబడుతుంది. సో ఇక్కడ ఎన్రోల్ అయితే చేసేసుకోండి. ఓకేనా? 299 రూపీస్తో వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్లు అన్నీ కూడా, వాళ్ళకి మాత్రమే. అండ్ ఇంకోటిరా, ఎవరైతే ఈ రుద్ర టెస్ట్ సిరీస్ తీసేసుకున్నారో సార్ మరి మీకు ఎలా తెలుస్తుంది సార్, మేము తీసుకున్నాం మీకు ఎలా తెలుస్తుంది సార్ అంటే తెలుస్తుంది, మాకు తెలుస్తుంది. బట్ నీకు ఒక గూగుల్ ఫామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతారా, గూగుల్ ఫామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను. నీ వెబ్సైట్ హాల్ టికెట్ డీటెయిల్స్ అన్ని దాంట్లో ఫిల్ చేసి ఎవరైతే రుద్ర టెస్ట్ సిరీస్ తీసుకున్నారో వాళ్ళు, రిమైనింగ్ వాళ్ళు కూడా ఫిల్ చేస్తాం సార్ అంటే ఫిల్ చేయండి, ప్రాబ్లం ఏమీ లేదమ్మా. బట్ ఇక్కడ ఎవరైతే రుద్ర టెస్ట్ సిరీస్ తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఒక ఇన్ఫర్మేషన్, మెయిన్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మేము డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ లింక్ పెడతాము. సో నీకు వెబ్సైట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్, హాల్ టికెట్ నెంబరు గట్ట డీటెయిల్స్ అన్ని ఒక్కసారి అయితే ఫిల్ చేసారా నీకైతే హెల్ప్ అవుతుంది. ఓకేనా? అంటే మేము చూడడానికి కూడా మాకు క్లారిటీ ఉంటుంది. సో ఇది మనం తీసుకోవాలి. కుదిరినంత వరకు ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా షేర్ చేసుకోండి. ఎందుకంటే వాళ్ళకి కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది అవసరం అవ్వచ్చు. ఓకేనా? ఫైనాన్షియల్ సపోర్ట్ వాళ్ళకి కూడా అవసరం అవ్వచ్చు. సో ఒక్కసారి అయితే షేర్ కూడా చేసేయండి రా. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్, వెబ్సైట్ ఎగ్జామ్. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వెబ్సైట్ ఎగ్జామ్కి ఆల్ ది బెస్ట్ చెప్పానని చెప్పు. మా తరపున, మా పీడబ్ల్యూ తెలుగు తరపున.